శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చంద్రశేఖరాయ నమః. మనం ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం, చాలా విశేషమైనటువంటి రోజు. ఈ యొక్క శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి. మరి ఈ శుక్రవారము మన సైనిక్పురి సికింద్రాబాద్ హస్తినాపురి కాలనీలో ఉన్నటువంటి అష్టలక్ష్మి టెంపుల్ చూద్దాం. ఈ యొక్క చాలా విశేషమైనటువంటి టెంపుల్ అష్టలక్ష్మి టెంపుల్. ఈ అమ్మవారి గుడి మీకు అందరూ కూడా ఇప్పుడు చూపిద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది గోపురం. అలాగే లోపలికి వెళ్తే అమ్మవార్లను కూడా దర్శించుకోవచ్చు. అష్టలక్ష్మి దేవాలయంలో మొదటిది ఆదిలక్ష్మి. ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారు, తర్వాత లక్ష్మి సంతానలక్ష్మి అమ్మవారు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమ్మవారు. తర్వాత అమ్మవారు గజలక్ష్మి, మనకు గజలక్ష్మి అమ్మవారుగా మనకు దర్శనమిస్తున్నారు. తర్వాత అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారుగా దర్శనమిస్తున్నారు. తర్వాత అమ్మవారు శ్రీ ధాన్యలక్ష్మి అమ్మవారు. తర్వాత అమ్మవారు విజయలక్ష్మి మనకు దర్శనమిస్తున్నారు. తర్వాత అమ్మవారు ధైర్యలక్ష్మి. ఈ అమ్మవారిని దర్శించడం వల్ల మనకంతా కూడా శక్తి, ధైర్యం వస్తుంది. ధైర్యలక్ష్మిని దర్శించుకోండి. తర్వాత చివరి అమ్మవారైనటువంటి విద్యాలక్ష్మి. సకల విద్యా బుద్ధులు రావాలి అంటే చక్కగా అమ్మవారిని దర్శించుకోవాలి, స్మరణ చేసుకోవాలి. ఈ అష్టలక్ష్మి టెంపుల్లో 8 అమ్మవార్లు అష్టలక్ష్మి టెంపుల్ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. శ్రావణ మాస విశేషంలో ఈ అష్టలక్ష్మిని అందరూ ఈ అమ్మవారి దర్శనాన్ని మీకు అందరూ కూడా కల్పిస్తున్నాను. హస్తినాపురి కాలనీ, సైనిక్పురి, సికింద్రాబాద్. ఈ శ్రావణ మాసంలో అష్టలక్ష్మి దర్శనం చాలా విశేషమైనటువంటిది. ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని తెలియజేస్తున్నాం.